ఒక మంచు పర్వతం మధ్యలో 5000 ఏళ్ల క్రితం చనిపోయిన మనిషి శరీరం లభిస్తే అతని మరణం వెనుక రహస్యాలు హత్య, శాపమా లేదా ఇంకా ఏదో భయంకరమైనదా? చూద్దాం. 1991లో ఆస్ట్రియా ఇటలీ సరిహద్దులోని ఓర్జెటల్ ఆల్ప్స్లో ఇద్దరు పర్వతారోహకులు మంచులో కప్పబడి ఉన్న ఒక బాడీని కనుగొన్నారు. మొదటి వాళ్ళు ఇది రీసెంట్గా చనిపోయిన వ్యక్తి అనుకున్నారట. కానీ శాస్త్రవేత్తలు పరిశీలించిన తర్వాత షాక్ అయ్యారు. ఆ శరీరం దాదాపు 5300 సంవత్సరాల పాతది. ఇదే ప్రపంచ ప్రసిద్ధ ఓర్జీ ద ఐస్మ్యాన్ కథ. అయితే ఈ డెడ్ బాడీ మీద చాలా వింత ఆధారాలు దొరికాయి. అతని వెనుక భాగంలో బాణపు గాయం ఉంది. DNA టెస్ట్లు ఏం చెప్తున్నాయంటే అతను హత్య చేయబడ్డాడని. అతని దగ్గర ఉన్న పరికరాలు, దుస్తులు ఆ కాలానికి మించి అడ్వాన్స్డ్ డిజైన్లో ఉన్నాయి. ఇంకా వింతగా అతని కడుపులో చివరిగా తిన్న ఆహారం కూడా సైంటిస్టులు కనుగొన్నారు. అది అతను మరణించే కొన్ని గంటల ముందే వేటాడిన మాంసం. అంటే ఆయన హత్య ప్లాన్ చేసి జరిగిందా? అయితే ఇప్పటి వరకు కొన్ని థియరీలు వచ్చాయి. ఓర్జీ ఒక ప్రాచీన యోధుడని, యుద్ధంలో లేదా కుట్రలో చంపబడ్డాడని అంటారు. ఇంకా అతను ఒక గోత్రానికి నాయకుడని, అందుకే శత్రువులు హత్య చేశారని అంటారు. ఇంకొంతమంది శాస్త్రవేత్తలు ఇది ఒక ఆచార బలి, అంటే రిచువల్ కిల్లింగ్ కావచ్చని అంటున్నారు. కానీ ఎవరు ఖచ్చితంగా చెప్పలేకపోయారు. కానీ ఇక్కడ ఒక వింతైన విషయం ఏంటంటే అతనిని అంటే మమ్మీని పరిశీలించిన శాస్త్రవేత్తలు, ఎక్స్ప్లోరర్స్ చాలా మంది సడన్ గా మరణించారు. ఇది ద కర్స్ ఆఫ్ ఓర్జీ అని పిలువబడుతుంది. ఓర్జీ యొక్క మరణం ఒక సాధారణ హత్యనా, లేక 5000 ఏళ్ల క్రితం దాగి ఉన్న ఒక శాపం ఇంకా మనపై ప్రభావం చూపుతుందా? కామెంట్ చేసి చెప్పండి. ఇంకా ఇలాంటి విషయాల గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.